హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 33వ ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మాస్టర్ వాళ్ళ భార్య తన మేనల్లుడి మీద చాలా కోపంగా ఉంటుంది. నీకు ఆ పని చేసే సామర్థ్యం లేకపోతే ఎందుకు అంత పెద్ద కాంట్రాక్ట్ తీసుకున్నావు? అదృష్టం బాగుంది. ఈ వింటర్ కి సంబంధించిన బట్టలు సైన్యానికి వెళ్ళక ముందే విషయం బయటపడింది. ఆ బట్టలు కానీ సైన్యం దగ్గరికి వెళ్లి ఉంటే వాళ్ళు చలి తట్టుకోలేక చనిపోయి ఉండేవాళ్ళు. అప్పుడు సైన్యంలో తిరుగుబాటు జరిగేది. అప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టేది. ఈ అవినీతి మొత్తానికి మనమే కారణమని తెలిస్తే చక్రవర్తిని మోసం చేసిన నేరానికి మన కుటుంబం మొత్తానికి మరణశిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆ మాటలు విని మేనల్లుడు భయంతో వణికిపోతూ, అత్తయ్య మీరే నన్ను కాపాడాలి, ఇంకొక 2-3 రోజుల్లో 50,000 దుస్తులు కావాలి, నా దగ్గర ఏమీ సిద్ధంగా లేవు, నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు, మీరే నాకు సహాయం చేయాలని వేడుకుంటున్నాడు. అప్పుడే ఒక పని మనిషి లోపలికి వచ్చి జిన్షో మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెబుతుంది. ఆ తర్వాత జిన్షో లోపలికి వచ్చి గౌరవంగా మాస్టర్ వాళ్ళ భార్యని విష్ చేసి, మీరు సైన్యానికి పంపాల్సిన కోడ్స్ గురించి ఆందోళన పడుతున్నారని విన్నాను. నేను ప్రత్యేకంగా వీటి గురించి తెలుసుకోలేదు, కానీ నేను కూడా ఇదే వ్యాపారంలో ఉన్నాను, అందుకే ఇది నా చెవిలో పడింది అనేసి అసలు విషయం చెప్పడం మొదలు పెడుతుంది. మా షాప్ లో కొంతమేరకు స్టాక్ ఉన్నాయి అని చెప్పడంతో ఎన్నున్నాయని అడుగుతున్నారు. మా దగ్గర మొత్తము 35,000 వింటర్ కోట్లున్నాయి, అవసరమైతే ఇంకొన్ని రోజులు కష్టపడి ఎక్స్ట్రా కూడా ప్రిపేర్ చేస్తాము అని చెప్పడంతో ఆ మాటలు విని మేడం ఫూ చాలా సంతోషపడుతుంది. ఈ కోట్స్ అన్ని మేమే కొనుక్కుంటాము, ఎంత ఖరీదైనా పర్లేదు, పూర్తి ధర చెల్లిస్తాము అని చెబుతున్నారు. దానికి జిన్షో కూడా ఒప్పుకుంటుంది. మేడం ఫూ చాలా కృతజ్ఞతతో, నువ్వు నన్ను చాలా పెద్ద కష్టం నుండి బయటపడేశావు, నీకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పి తీరాలని చెబుతున్నారు. జిన్షో మాత్రం వినయంగా, మాస్టర్ మా ఆయన్ని తన సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు, కాబట్టి మీరు కూడా నాకు అమ్మ లాంటి వారే, ఇందులో కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని అంటుంది. ఆ మాటలు విని మేడం ఫూ చాలా సంతోషపడుతున్నారు. ఆ తర్వాత ఇంకొక విషయం గురించి మాట్లాడుతూ, ఇటీవల మిసెస్ వాంగ్ తో నీకేదో గొడవ జరిగిందని విన్నాను, ఆమెకి కొంచెం కోపం ఎక్కువ, దాని గురించే మనసులో పెట్టుకోకు, అలానే నెక్స్ట్ మంత్ జరగబోయే టీ గ్యాదరింగ్ పార్టీ మొత్తము నువ్వే నిర్వహించు అని చెప్పడంతో జిన్షో ఆనందంగా అందుకు అంగీకరిస్తుంది. ఇంకొక వైపు అసిస్టెంట్ చెన్నికి క్షమాపణలు చెబుతున్నాడు. నేను జిన్షో మేడం కి సమాచారం చెప్పడానికి వెళ్ళాను, కానీ అంతలో ఘోరంగా అక్కడికి వచ్చారు, అతను ఆ ఇన్ఫర్మేషన్ ని జిన్షో మేడం కి చెప్పేశారు, అందుకే నా పని ఆగిపోయిందని చెబుతున్నాడు. సరే సరే వెళ్ళి పనిష్మెంట్ అనుభవించు అనేసి చెన్ అతన్ని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత మేనేజర్ చెన్నుతో మాట్లాడుతూ, మీరు మేడం కోసమే ఇదంతా చేస్తున్నారు, కానీ ఆమెకి ఎందుకు చెప్పడం లేదని అడుగుతున్నాడు. చెన్ను నవ్వుతూ, ఆమె పెళ్లికి ముందే వ్యాపారం చేయాలని చాలా కలలు కనేది, ఇప్పటికీ తన వ్యాపారాన్ని బాగా ఇష్టపడుతుంది, నేను ఎక్కువగా ఇందులో జోక్యం చేసుకుంటే ఆమెకి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, నేను డైరెక్ట్ గా తనతో చెప్పేస్తే నా వ్యాపారంలో మీరు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారా అని బాధపడుతుంది, అందుకే అలా చేశానని చెబుతున్నాడు. అంటే తన భార్యకి సహాయం మాత్రం చేస్తున్నాడు, కానీ క్రెడిట్ మాత్రం తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇదిలా ఉండగా టీ పార్టీకి సంబంధించిన ఆహ్వానము వాంగ్ భార్య దగ్గరికి కూడా చేరుతుంది. ఆహ్వానం చదివిన వెంటనే ఆమె కోపంతో రగిలిపోతుంది. ఏంటి, టీ పార్టీని జిన్షో నిర్వహించబోతుందా అని అరుస్తుంది. అయినా ఈ జిన్షో మాస్టర్ వాళ్ళ భార్యకి అంత క్లోజ్ ఎలా అయ్యింది అని అసూయతో మండిపడుతుంది. కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేలకేసి కొడుతుంది. వాంగ్ ఆమెని కూల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఆమె మాత్రము మాట వినేలా లేదు. అప్పుడే వాంగ్ దగ్గరికి మరొక ముఖ్యమైన సమాచారం వస్తుంది. మీ పాత అసిస్టెంట్ గురించి చెన్ రాజుగారికి నివేదిక సమర్పించారు, అతనిపై దర్యాప్తు మొదలు కానుందని చెబుతున్నాడు. ఆ మాటలు విని వాంగ్ మరింత కోపంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని పగలగొడుతున్నాడు. ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని కోపంతో అరుస్తున్నాడు. మరోవైపు మాస్టర్ తన భార్యతో మాట్లాడుతూ, వాంగ్ వాళ్ళ భార్య అలానే చెన్ వాళ్ళ భార్య ఇద్దరు గొడవ పడుతున్నారని విన్నాను, ఎప్పుడు వాంగ్ అలానే చెన్ ఇద్దరు బాగా గొడవ పడుతూ ఉంటారు, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మొదలు పెట్టారా అని అడుగుతున్నాడు. భార్య నవ్వుతూ, వాళ్ళిద్దరి మధ్య పోటీని పెంచింది మీరే కదా, ఇప్పుడు వాళ్ళ భార్యలిద్దరూ గొడవ పడకుండా ఎందుకుంటారని అడుగుతుంది. మాస్టర్ నవ్వుతూ, పర్లేదు, నేనేం చేస్తున్నానో నువ్వు కరెక్ట్ గా కనిపెట్టేస్తున్నావు, నువ్వు కూడా తెలివైన దానివే అని మెచ్చుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత జిన్షోకి మరొక సమాచారం తెలుస్తుంది. మొదటి రోజు తన షాప్ ని ముయించడానికి వచ్చిన అదే పోలీస్ ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేశారంట. జిన్షో వెంటనే చెన్నుని చూసి, ఇది మీ పనేనా అని అడుగుతుంది. చెన్ను నవ్వుతూ, అవును, అతడు చాలా కాలంగా అవినీతి చేస్తున్నాడు, పైగా నిన్ను కూడా టార్గెట్ చేశాడు, అతన్ని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను అని చెబుతున్నాడు. ఆ మాటలు విని జిన్షో చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ, మీరు నా కోసం ఎన్నెన్ని పనులు చేస్తున్నారు అని చెప్పి చెన్నుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. చెన్ను కూడా ఆమెను చూసి ప్రేమగా, నీకు ఇంత స్ట్రాంగ్ అయిన భర్త ఉన్నాడని తెలుసు కదా, ఇక నుంచి ఏ ప్రమాదం వచ్చినా నేరుగా నా దగ్గరికే రావాలని చెబుతున్నాడు. మీరు ఇప్పటికే మా అమ్మ వాళ్ళ కుటుంబానికి అలానే మా నాన్న వాళ్ళ కుటుంబానికి చాలా హెల్ప్ చేశారు, ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని ఆశ్రయిస్తే నేను స్వయంగా నిలబడ్డం కూడా మర్చిపోతాను
చేస్తానని చెబుతుంది. చెన్ నవ్వుతూ ఎవరి మనసు ఎలా గెలుచుకోవాలో నీకు బాగా తెలుసని అంటున్నాడు. జిన్షో కూడా నవ్వుతూ నేను వ్యాపారి కూతుర్ని కదా, తీపిగా మాట్లాడడం మా వృత్తి అని సరదాగా సమాధానమిస్తుంది. ఇక చెన్ అలానే జిన్షో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా పని మనిషి లోపలికి వచ్చి అమ్మా, రేపు ఉదయం మనము వాంగ్షు వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాలి కదా, ఎన్ని గంటలకి బయలుదేరాలని అందరూ అడుగుతున్నారని చెబుతుంది. ఉదయం 8 గంటలకు బయలుదేరదామని చెప్పడంతో పని మనిషి అక్కడి నుండి వెళ్లిపోతుంది. పని మనిషి వెళ్లిపోయాక జిన్షో మళ్ళీ చెన్ దగ్గరికి వెళ్లి అతన్ని హక్ చేసుకుంటుంది. రేపు మేము వాంగ్షు అలానే చెంగ్షువాన్ల పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వాంగ్షు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాము, మీరు కూడా నాతో వస్తారా అని అడుగుతుంది. చెన్ను వెంటనే తప్పకుండా వస్తానని చెబుతున్నాడు. కానీ మనసులో మాత్రము జిన్షో నాకేదో చెప్పాలనుకుంటుంది, ఇప్పుడైనా చెబుతుందేమో అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. కానీ జిన్షో మాత్రము ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇక మరుసటి రోజు అందరూ కలిసి వాంగ్షు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అక్కడున్న పెద్దలందరూ కలిసి 3 ముహూర్తాలని ఎంచుకుంటున్నారు. వీటిలో మీకు నచ్చిన రోజే పెళ్లి జరిపిద్దామని చెబుతున్నారు. ఇక చెంగ్షువాన్ కూడా అక్కడే ఉంటాడు. అతను పదే పదే జిన్షావ్నే చూస్తూ ఉంటాడు. జిన్షో చుట్టూ వెతికి వాంగ్షు ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడుందని అడుగుతుంది. వాంగ్షు వాళ్ళ నాన్న బాధగా తను కొన్ని రోజుల నుండి చాలా డల్ గా ఉంటుంది, ఏమైందో మాకు అర్థం కావడం లేదని చెబుతున్నాడు. జిన్షా వెంటనే మీరేం కంగారు పడకండి, నేను వెళ్లి ఆమెను మీట్ అయ్యి తనతో కాసేపు మాట్లాడేసి వస్తానని అంటుంది. సరే వెళ్ళమ్మా, నువ్వైనా ఆమెతో మాట్లాడి తనని కాసేపు ఓదార్చని అంటున్నాడు. వెంటనే జిన్షా అక్కడి నుండి లోపలికి వెళ్లిపోతుంది. ఇంకా జిన్షా లోపలికి వెళ్తుండగా చెంగ్షువాన్ ఆమెనే గమనిస్తూ ఉంటాడు. చెన్ను కూడా అది చూసేస్తున్నాడు. చెన్ను తనని గమనిస్తున్నాడని గుర్తించిన చెంగ్షువాన్ వెంటనే అందులో నుండి తేరుకొని వాంగ్షు కోసము ఒక బహుమతి తీసుకొని వచ్చాను, అది బండిలో ఉంది, వెళ్లి తీసుకొని వస్తానని అబద్ధం చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్తాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమాత్రం అతన్ని అనుమానించకుండా సరే సరే వెళ్ళమ్మా అని అంటున్నారు. కానీ బయటకు వచ్చిన వెంటనే చెంగ్షువాన్ నేరుగా జిన్షావ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె దారిని అడ్డగించి నిలబడుతున్నాడు. జిన్షావ్ కోపంగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. నీ పని మనుషుల్ని కొంతసేపు దూరంగా పంపించు, నీతో ఒంటరిగా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెబుతున్నాడు. జిన్షావ్కి అందులో ఇష్టం లేకపోయినా పని మనుషుల్ని కొంచెం దూరంగా వెళ్ళమని చెబుతుంది. అప్పుడే చెంగ్షువాన్ బాధతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. జిన్షావ్, ఈ మధ్య నువ్వు నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు, ఏం జరిగింది, నువ్వు నన్ను మర్చిపోయావా అని అడుగుతున్నాడు. ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలన్నిటినీ గుర్తు చేస్తూ 3 సంవత్సరాల క్రితము నువ్వు నన్ను ఆ వంతెన దగ్గరికి రమ్మన్నావు, నేను కూడా వచ్చాను, నువ్వు నా కోసం తయారు చేసి ఎగరవేసిన గాలిపటాన్ని కూడా చూశానని చెబుతున్నాడు. నేను ఆ రోజు బయటకు రాకపోవడానికి కారణం కూడా చెన్ అంకులే అని చెప్పబోతున్నాడు. కానీ జిన్షా వెంటనే అతన్ని అడ్డుకుంటుంది. ఇక చాలు, ఆ విషయం గురించి ఇంకేం చెప్పొద్దు, అది 3 సంవత్సరాల క్రితమే ముగిసిపోయిన కథ అని చెబుతుంది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఆ రోజు వంతెన కింద నీళ్లు ఎలా పారిపోయాయో అలాగే నా మనసులో ఉన్న ప్రేమ కూడా అప్పుడే పారిపోయింది. ఇప్పుడు నా మనసులో నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని స్పష్టంగా చెబుతూ గతాన్ని గతంలోనే వదిలేయమని చెబుతుంది. ఆ తర్వాత వాంగ్షు గురించి మాట్లాడుతూ వాంగ్షు నిజంగానే నిన్ను ప్రేమిస్తుంది, ఇన్ని కష్టాలు వచ్చినా నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది, కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించు అని చెబుతుంది. ఆ మాటలు విని చెంగ్షువాన్ బాగా బాధపడుతూ నేను నిన్నెలా మర్చిపోగలను అని అడుగుతున్నాడు. జిన్షావ్ కాస్త కోపంగా మూర్ఖంగా మాట్లాడుకు, ఈ రోజు మేము నీ పెళ్లి గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాము, ఇక ఈ విషయం ఇక్కడితో ముగిసిపోయింది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. చెంగ్షువాన్ అక్కడే నిలబడి చాలా బాధపడుతూ ఉంటాడు. అంతలో వెనక్కి తిరిగి చూస్తే చెన్ను కూడా అక్కడే నిలబడి ఉంటాడు. అది చూసి చెంగ్షువాన్ ఒక్కసారిగా భయపడిపోతున్నాడు. చెన్ అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాళ్ళతో ఒక తన్ను తంతున్నాడు. చెంగ్షువాన్ ఏమో వెళ్లి కింద పడిపోతున్నాడు. ఆ తర్వాత చెన్ను కోపంగా యూ కుటుంబం గౌరవం కోసము నీ పరువుని ఇప్పుడే తీయడం లేదు, ఇప్పటి నుంచి నువ్వు అకాడమీలోనే పని చెయ్యాలి, నా పర్మిషన్ లేకుండా ఇంటికి రావద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ మాటలు విని చెంగ్షువాన్ షాక్ అయిపోతున్నాడు. అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చెన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. చెంగ్షువాన్ ని తన్ని హెచ్చరించిన తర్వాత కూడా చెన్నికి మనశాంతి ఉండదు. అతను వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి జిన్షావ్ కి అలానే చెంగ్షువాన్ కి మధ్య గతంలో ఏం జరిగిందో ఒక్క విషయం కూడా వదలకుండా పూర్తిగా తెలుసుకోండ్రా అని ఆదేశిస్తున్నాడు. కొంతసేపటి తర్వాత అసిస్టెంట్ మొత్తం సమాచారము సేకరించి చెన్ను దగ్గరికి వస్తున్నాడు. ప్రభు, మీరు చెప్పిన దాని గురించి బాగా ఎంక్వైరీ చేశాను అనేసి అసలు విషయం చెప్పడం మొదలు పెడుతున్నాడు. మొదట జిన్షావ్ చెన్షువాన్ ని తన ఏజ్ సెర్మనీ ఫంక్షన్ లో చూసింది. కరెక్ట్ గా ఆ రోజే జిన్షావ్ వాటర్ లో పడిపోయింది. ఆమెను కాపాడింది నిజానికి మీరే, కానీ స్పృహ వచ్చిన తర్వాత తనను కాపాడింది చెన్షువాన్ అనుకొని అతనికి ఖరీదైన బహుమతిని పంపింది. తర్వాత జిన్షావ్ క్యాపిటల్ సిటీకి వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు. ఒకసారి అకాడమీలో చెన్షువాన్ కి పుస్తకం తిరిగివ్వడానికి కూడా వెళ్ళింది. అలా ఇద్దరి మధ్య కొంత పరిచయం ఏర్పడింది. ఒక రోజు చెన్షువాన్ పుట్టినరోజు సందర్భంగా జిన్షావ్ స్వయంగా ఒక అందమైన గాలిపటాన్ని
కూడా తయారు చేసింది. ఇద్దరు వంతెన దగ్గర కలుసుకుందామని డిసైడ్ అయ్యారు. ఇద్దరూ కలిసి ఆ గాలిపటాన్ని ఎగరవేయాలని ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. కానీ ఆ రోజు చెంగ్షువాన్ అసలు రానే లేదు. జిన్ షౌ చాలాసేపు ఎదురు చూసింది. చివరికి నిరాశగా ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత నుండి ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ కంటిన్యూ కాలేదని చెబుతున్నాడు. అసిస్టెంట్ చెప్పిన కథ మొత్తము విన్న తర్వాత చెన్ లోపల ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. ఆ పెళ్లి గురించి మాట్లాడినప్పుడు చెంగ్షువాన్ ఎందుకు అంత సంకోచించాడో ఇప్పుడే అతనికి అర్థమవుతుంది. ఆ సమయంలో చెంగ్షువాన్కి తన భవిష్యత్తే ముఖ్యమనిపించింది. అందుకే జిన్ షావుని వదిలేశాడు అని కరెక్ట్ గా కనిపెట్టేస్తున్నాడు. అప్పుడే అసిస్టెంట్ చెన్నుని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ, ప్రభు, వాళ్ళిద్దరిది ఆ సమయంలో చాలా చిన్న వయస్సు. మన మేడం కైతే 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో ఎవరికైనా చిన్న చిన్న ఇష్టాలు, ఆకర్షణలు రావడము సహజమే కదా అని చెబుతున్నాడు. అసిస్టెంట్ చెప్పిన ప్రతి మాట చెన్ను గుండెల్లో బలంగా పడుతుంది. ముఖ్యంగా ఆ సమయంలో మేడం కి మొదటి ప్రేమ మొదలయ్యింది అనే మాట అతని మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. అతను బయటికి ఏమీ చూపించలేకపోయినా లోపల మాత్రము అసూయ, బాధ, కోపం అన్ని కలిసిపోయి ఉంటాయి. వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి చెన్షువాన్ మీద ఒక కన్నేసి ఉంచండి, అతను ఏం చేస్తున్నాడో నాకు ప్రతి విషయం తెలియాలని చెబుతున్నాడు. ఇంకా ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక చెన్ను వెంటనే గుర్రం ఎక్కి కొండ మీద ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరుతున్నాడు. అక్కడ ఒంటరిగా కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ జిన్షౌ మీద కోపగించుకోవడము కరెక్ట్ కాదు, అలానే చెంగ్షువాన్ ని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదని నాకు తెలుసు. అయినా నా మనసుని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని బాధపడుతున్నాడు. ఇదే సమయంలో చెంగ్షువాన్ కూడా చాలా కోపంగా ఉంటాడు. తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ, ఇంకెన్ని రోజులు చెన్ను కుటుంబానికి నేను తల వంచి ఉండాలి? వాళ్ళు నన్ను కాపాడిన మాటేమో నిజమే, కానీ అందుకని నేను జీవితాంతం వాళ్ళకి బానిసలాగా ఉండాలా అని బాధపడుతున్నాడు. ఆ మాటలు విని అసిస్టెంట్ భయపడుతూ, ప్రభు, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి, ఎవరైనా వింటే పెద్ద సమస్య అవుతుందని వేడుకుంటున్నాడు. కానీ చెంగ్షువాన్ మాత్రము మాట వినడు. అయినా నేనేం తప్పు చేశాను? చెన్ను చాలా మొండివాడు. జిన్షావ్ని నేను ఇష్టపడ్డానని తెలిసిన తర్వాత ఇక నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు అని చెబుతున్నాడు. అసిస్టెంట్ వెంటనే అతన్ని కూల్ చేయడానికి ప్రయత్నిస్తూ, ప్రభు, మనం వేరే ఊరికి వెళ్లిపోదాము, అక్కడ కొత్త జీవితం మొదలు పెట్టొచ్చని చెబుతున్నాడు. కానీ చెంగ్షువాన్ తల ఊపుతూ, నేను జీవితంలో ఇంక ఏ పని చేసినా చెన్ను కుటుంబానికి రుణపడున్నానని గుర్తు చేస్తూనే ఉంటారు. అది నాకు చాలా బాధగా ఉంది. అది మాత్రమే కాకుండా వీళ్ళ కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదని నేను చాలా కష్టపడి చదివాను. ఒక్కరోజు కూడా వృధా చేయకుండా కష్టపడి చదివి వీళ్ళ గౌరవాన్ని నిలబెట్టాను అని చెబుతున్నాడు. అసిస్టెంట్ వెంటనే అతని కాళ్ళ దగ్గర పడిపోయి, ప్రభు, దయచేసి ఇలా మాట్లాడకండి అని ఏడుస్తూ వేడుకుంటున్నాడు. ఇక చెంగ్షువాన్ తో జరిగిన సంఘటన తర్వాత జిన్షౌకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చెన్నుకి ఏదో విషయం తెలిసిపోయిందని మనసులో అనుకుంటుంది. ఆమె తన పని మనిషితో మాట్లాడుతూ, ఆ రోజు తర్వాత నుండే ఆయన నన్ను మీట్ అవ్వడానికి కూడా రావడం లేదు. ఖచ్చితంగా ఆయనకి నా గతం గురించి ఏదో తెలిసిపోయి ఉంటుంది అని బాధగా చెబుతుంది. పని మనిషి కూడా తల ఊపుతూ, అవునమ్మా, ఆ రోజు నుంచే చెన్షువాన్ ని కూడా ఇంటి నుండి పంపించేశారంట అని చెబుతుంది. జిన్షౌ కొంచెం ఫీల్ అవుతూ, నేను ఈ విషయం గురించి ముందే ఆయనకి చెప్పాల్సింది, కానీ వాంగ్షు పెళ్ళెక్కడ ఆగిపోతుందేమోనని భయపడి చెప్పలేదని బాధపడుతుంది. ఇక ఎలా అయినా ఆయనకి నిజం చెప్పి తీరాల్సిందే అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత చెన్నుకి ఈ విషయం గురించి ఎలా చెప్పాలి అన్నట్టుగా పని మనిషి చెయ్యి పట్టుకొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతుంది. నేను ఒకప్పుడు చెన్షువాన్ ని ప్రేమించాను అని చెప్పబోయి వెంటనే ఆగిపోతుంది. లేదు లేదు, దీన్ని మరోలా ట్రై చేయాలి అనుకొని చిన్నప్పుడు తెలియక ఏదో అతని మీద కొంత ఇష్టం ఉండేది అని చెప్పబోతుంది. కానీ అది కూడా కరెక్ట్ మాట కాదని భావించి అక్కడితో ఆగిపోతుంది. చివరికి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నిజం చెప్పడానికి నేనెందుకు భయపడాలి అని డిసైడ్ అవుతుంది. అప్పుడే చెన్ను వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తున్నాడు. అతను జిన్షౌతో, మాస్టర్ కి ఈ రోజు చాలా పనుంది, కొన్ని రోజులు ఆఫీస్ లోనే ఉంటారంట అని చెబుతున్నాడు. అది విన్న జిన్షౌ మరింత బాధపడుతుంది. చూసావా, నేను అనుకున్నదే నిజమైంది, ఆయన నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టారు అని పని మనిషితో చెబుతుంది. మరోవైపు చెన్ను గురించి శ్రద్ధగా ఆలోచించి, సరే ఆయనకు అవసరమైన బట్టలు, సామాన్లు అన్ని సర్ది పంపించని చెబుతుంది. మరోవైపు చెన్ను నిజంగానే ఆఫీస్ లోనే ఉంటూ ఫుల్ వర్క్ లో మునిగిపోతాడు. 2-3 రోజులు వరుసగా ఇంటికి కూడా వెళ్ళడు. ఆఫీస్ లో ఉన్న అధికారులందరూ ఆశ్చర్యపోతూ, అయ్యా, మీరు ఇంటికి వెళ్ళడం లేదా అని అడుగుతున్నారు. నాకు చాలా పని ఉంది అని మాత్రమే చెన్ను సమాధానం చెబుతున్నాడు. కానీ అసలు కారణం పని కాదు, జిన్షౌ ని ఎదుర్కొనే ధైర్యము అతనికి రావడం లేదు. ఇంకొక వైపు జిన్షౌ చాలా రోజులుగా చెన్ను కోసం ఎదురు చూస్తుంది. కానీ చెన్ను ఇంటికి రాకపోవడంతో తనే డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ మేనేజర్ ని కలిసి, ఆయన ఎక్కడున్నారు, నేను ఆయన కలవాలని అడుగుతుంది. మేనేజర్ కాసేపు ఆలోచించి, ఆయన టెంపుల్ దగ్గర ఉన్న ప్రభుత్వ భవనంలో ఉన్నారని చెబుతున్నాడు. జిన్షౌ వెంటనే అక్కడికి బయలుదేరుతుంది. ఆ భవనం దగ్గరికి వెళ్ళగానే గార్డులు ఆమెని ఆపేస్తున్నారు. అయ్యగారు ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి కుదరదని చెబుతున్నారు.
చెబుతున్నాడు. నేను ఆయన భార్యని, ఒకసారి ఆయన్ని మీట్ అవ్వాలని అడిగినా వాళ్ళు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. సార్ ఎవరిని లోపలికి రానివ్వద్దని స్పష్టంగా చెప్పారు అని చెప్పడంతో జిన్షావ్ ఇంకేం చేయలేక బయటే నిలబడి చెన్ను కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో లోపల చెన్ను ఒక రహస్య సమావేశంలో పాల్గొంటున్నాడు. ఆ సమావేశంలో జిన్షా వాళ్ళ పెదనాన్న చేసిన అవినీతి గురించి చర్చ జరుగుతుంది. ఆ అధికారి చెన్నుతో మాట్లాడుతూ, ఈ కేసు తీసుకుంటే అది నీ భార్య కుటుంబంపై ప్రభావం చూపుతుంది, నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతున్నాడు. చెన్ను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష తప్పదని చెబుతున్నాడు. ఇన్ కేస్ జిన్షా వాళ్ళ పెదనాన్న చేసిన అవినీతి నిజమైతే వాంగును మాత్రమే కాదు ఆయన్ని కూడా చట్టం ముందు నిలబెడతానని స్పష్టంగా చెబుతున్నాడు. ఆ సమావేశం రాత్రంతా కొనసాగుతూనే ఉంటుంది. ఇంతలో బయట జిన్షావ్ మాత్రము చలిలోనే నిలబడుకుని ఉంటుంది. రాత్రి కావడంతో చలి తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది. అయినా ఆమె ఇంటికి వెళ్ళదు. ఎప్పుడైనా చెన్ను బయటకు వస్తాడేమో అని ఆశతో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువసేపు మంచులో నిలబడడం వల్ల ఆమెకి దగ్గు కూడా మొదలవుతుంది. చలి తట్టుకోలేక చివరికి అక్కడే కూర్చొని మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఇక తెల్లవారక ముందే రాజు నుంచి చెన్నుకి ఒక అత్యవసర పిలుపు వస్తుంది. చెన్ను వెంటనే కోర్టుకు బయలుదేరాల్సి వస్తుంది. అందుకే మెయిన్ ద్వారం కాకుండా వెనకాల ద్వారం నుండి సైలెంట్ గా బయటకు వెళ్లిపోతున్నాడు. జిన్షావ్ మాత్రం ఇంకా మెయిన్ గేట్ దగ్గరే కూర్చొని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆల్రెడీ చెన్ను వెళ్లిపోయాడన్న సంగతి కూడా జిన్షావ్ కి తెలియదు. కొద్దిసేపటి తర్వాత పని మనిషి అక్కడికి వచ్చి, మేడం ఆల్రెడీ సార్ వెనకాల ద్వారం గుండా వెళ్లిపోయారని చెబుతుంది. అది విని జిన్షావ్ చాలా బాధపడుతుంది. అంటే ఆయన నన్ను నిజంగానే అవాయిడ్ చేస్తున్నారా అని అనుకుంటుంది. చలి వల్ల ఆరోగ్యం కూడా బాగా క్షీణించడంతో చాలా బలహీనంగా ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇక కోర్టులో వాంగుపై విచారణ ప్రారంభమవుతుంది. చెన్ను స్వయంగా వాంగుపై ఉన్న ఆధారాలన్నింటినీ రాజు ముందు ఉంచుతున్నాడు. రాజు కోపంగా, ఇంత పెద్ద లంచము అవినీతి జరిగిందా, మీరు రాజ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారని గట్టిగా క్వశ్చన్ చేస్తాడు. వాంగు వెంటనే తనని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మహారాజా, ఇవన్నీ చెన్ను కల్పించిన అబద్ధాలు. తన భార్య వాళ్ళ పెదనాన్నని కాపాడడానికే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అంటున్నాడు. అందరూ ఇక చెన్ను వైపు చూస్తున్నారు. చెన్ను ప్రశాంతంగా ముందుకు వచ్చి, మహారాజా, నేనెప్పుడు చట్టాన్ని మాత్రమే అనుసరిస్తాను. ఈ కేసులో నా భార్య కుటుంబం ఉన్నా నేను నిజం దాచను. వాంగ్ చేసిన తప్పులు మాత్రమే కాదు, నా భార్య వాళ్ళ పెదనాన్న చేసిన తప్పులు కూడా నిజమైతే ఆయనకి కూడా అదే శిక్ష పడాలని ధైర్యంగా చెబుతున్నాడు. రాజు చెన్ను నిజాయితీని చూసి చాలా సంతోషపడుతున్నాడు. ఆ తర్వాత రాజు మాస్టర్ తో మాట్లాడుతూ, ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నాడు. మాస్టర్ ఏమో, మహారాజా, ఈ కేసు ఇంత దూరం వచ్చిన తర్వాత విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరిని పదవుల నుండి తొలగించడం మంచిదని చెబుతున్నాడు. రాజు వెంటనే వాంగ్ ని అలానే జిన్షా వాళ్ళ పెదనాన్నని కూడా పదవి నుండి తొలగించి అరెస్ట్ చేయమని ప్రకటిస్తున్నాడు. ఇంక జిన్షా వాళ్ళ ఇంట్లో ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. జిన్షా వాళ్ళ నాన్నమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ తన కొడుకుని బాధగా చూస్తుంది. నిన్ను నేను సరిగా పెంచలేకపోయాను, లంచం తీసుకోవడము ఎప్పుడు మంచి పని కాదని బాధపడుతుంది. ఆ తర్వాత ధైర్యంగా, నువ్వు వెళ్ళి నిజం చెప్పు, నువ్వు వచ్చేంత వరకు ఈ ఇంటిని నేను చూసుకుంటానని చెబుతున్నారు. అది చూసి కుటుంబ సభ్యులంతా ఏడవడం మొదలు పెడుతున్నారు. అప్పుడు నాన్నమ్మ కోడలితో కోపంగా, ఇక్కడ కూర్చొని ఏడ్చి ప్రయోజనం లేదు, నీ కన్నీళ్ళని కొంచెం ఎత్తిపెట్టు, జిన్షావ్ దగ్గరికి వెళ్లి సహాయం అడుగు, ఇప్పుడు ఆమె మాత్రమే మనకి సహాయం చేయగలదని చెబుతుంది. ఇదిలా ఉండగా కోర్టు నుండి బయటికి రాగానే చెన్ను త్వరగా ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు జిన్షావ్ వాళ్ళ కుటుంబము ఖచ్చితంగా ఆమెని ఒత్తిడి చేస్తుందని అతనికి బాగా తెలుసు. అప్పుడే అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, మీకు ఇంకొక విషయం చెప్పాలి. నిన్న రాత్రి మేడం మీకోసము భవనం బయటే చలిలో నిలబడుకుని ఉన్నారు. రాత్రంతా అక్కడే ఉన్నారంట. ఉదయం మనం నేరుగా కోర్టుకు వచ్చేయడంతో మీకు ఈ విషయం చెప్పే అవకాశమే రాలేదని చెబుతున్నాడు. అది విని చెన్ను ఒక్కసారిగా షాక్ అవుతున్నాడు. ఏంటి, రాత్రంతా అక్కడే నిలబడి ఉనిందా అని టెన్షన్ పడుతున్నాడు. వెంటనే గుర్రం ఎక్కి ఇంటికి వెళ్లాలని డిసైడ్ అవుతున్నాడు. కానీ అప్పటికే జిన్షా వాళ్ళ కుటుంబ సభ్యులు జిన్షా వాళ్ళ ఇంటికి చేరుకొని అందరూ ఆమెను చుట్టుముట్టి సహాయం అడగడం మొదలు పెడుతున్నారు. ఈ లోపు లియాన్ కూడా వస్తుంది. ఆల్రెడీ ఆమెకి పెళ్ళయి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. లియాన్ ఏడుస్తూ జిన్షావ్ చేతులు పట్టుకొని, అక్క, దయచేసి మా నాన్నను కాపాడని వేడుకుంటుంది. ఆల్రెడీ మా అత్తింటోళ్ళకి నేనంటే అస్సలు పడడం లేదు. ఇప్పుడు నాన్నకి చెడ్డ పేరు వస్తే నన్ను ఆ ఇంటి నుంచి విడదీసి పంపించేస్తారు. కనీసం నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నాకు సహాయం చెయ్యక్క అని ఏడుస్తూ వేడుకుంటుంది. జిన్షావ్ అప్పటికే జ్వరంతో చాలా బలహీనంగా ఉంటుంది. ఆమె మెల్లగా లియాన్తో, నాకు నిజంగా ఆరోగ్యం బాలేదు, తర్వాత మాట్లాడుకుందామని చెబుతుంది. కానీ లియాన్ మాత్రము ఆమె చేతిని వదలదు. మళ్ళీ మళ్ళీ వేడుకుంటూనే ఉంటుంది. జిన్షావ్ కి కళ్ళు తిరగడం మొదలవుతుంది.
ఆమె అలసటతో తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అంతే, ఇంకా లియాన్ బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా కింద పడిపోతుంది. అది చూసి అందరూ భయపడిపోతున్నారు. వెంటనే డాక్టర్ ని పిలవండని అరుస్తున్నారు. కానీ అందరికంటే జిన్షావే ముందుగా స్పందించి త్వరగా డాక్టర్ ని తీసుకొని రండి, ఆలస్యం చేయొద్దని ఆదేశిస్తుంది. అందరూ డాక్టర్ ని పిలవడానికి పరుగులు తీస్తున్నారు. కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి లియాన్ ని పరీక్షిస్తున్నాడు. అందరూ చాలా టెన్షన్ గా ఎదురు చూస్తుంటారు. డాక్టర్ చివరికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఇద్దరు క్షేమంగానే ఉన్నారని చెబుతున్నాడు. అది విని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ జిన్షావ్ పరిస్థితి మాత్రము బాగా క్షీణిస్తుంది. రాత్రంతా చలిలో నిలబడడం వల్ల ఆమెకి జ్వరం ఎక్కువైపోతుంది. నాకు కొంచెం ఊపిరి ఆడడం లేదు, నేను కాసేపు బయటకు వెళ్లి గాలి పీల్చుకొని వస్తానని చెప్పి నెమ్మదిగా బయటకు వస్తుంది. బయటకు వచ్చాక ఆమెకి కళ్ళు తిరగడం మొదలవుతుంది. బాడీలో అసలు ఎనర్జీ ఉండదు. గోడని పట్టుకొని నిలబడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే చెంగ్షువాన్ అక్కడికి వస్తున్నాడు. జిన్షావ్ ని చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ, నీ ఆరోగ్యం ఇంత బాగాలేదు, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నాడు. జిన్షావ్ ఆశ్చర్యంగా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. చెంగ్షువాన్ మాత్రమో ఆమె మాట పట్టించుకోవడం లేదు. తను నిలబడుకోలేకపోతున్నాడాన్ని చూసి నిన్ను ఇలానే వదిలేయలేను అని చెప్పి ఒక్కసారిగా జిన్షావ్ ని తన చేతుల్లోకి ఎత్తుకుంటున్నాడు. నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అనేసి అక్కడి నుంచి నడవడం ప్రారంభిస్తున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి చెన్ను కూడా అక్కడికి చేరుకుంటున్నాడు. చెంగ్షువాన్ చేతిలో జిన్షావ్ ని చూడగానే అతనికి కోపం ఎక్కువైపోతుంది. వెంటనే చెంగ్షువాన్ దగ్గరికి వెళ్లి జిన్షావ్ ని కిందకి దింపేస్తున్నాడు. ఆ తర్వాత చెంగ్షువాన్ గొంతు పట్టుకుని నొక్కడం ప్రారంభిస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. జిన్షావ్ వెంటనే బాగా భయపడిపోయి చెన్ను చెయ్యి పట్టుకుని, ఆపండి, దయచేసి వదిలేయండి అని ఏడుస్తూ అంటుంది. ఇంట్లో బంధువులంతా ఉన్నారు, పెద్ద గొడవ చేయకండి అని బ్రతిమలాడుతుంది. కొద్దిసేపటి తర్వాత చెన్షువాన్ ని బలంగా తోసేస్తున్నాడు. చెన్షువాన్ ఏమో వెళ్లి కింద పడిపోతున్నాడు. చెన్ను కోపంగా, నా ఇంటికొచ్చి నా భార్య మీద చెయ్యి వేసేంత ధైర్యము నీకెలా వచ్చిందని అరుస్తున్నాడు. ఇక నుంచి నా జీవితంలో నేను ఎప్పుడు నిన్ను చూడకూడదని హెచ్చరిస్తున్నాడు. కానీ చెంగ్షువాన్ కూడా ఈసారి మౌనంగా ఉండడు. అతను కోపంగా పైకి లేచి చెన్ను వైపు చూస్తూ, నేను మీ ఇద్దరి మధ్యకి వచ్చానా? లేదు, మా ఇద్దరికి మధ్య వచ్చింది నువ్వే అని గట్టిగా అరుస్తున్నాడు. ఆ మాట విని చెన్ను ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నాడు. చెంగ్షువాన్ ఇంకా కోపంగా మాట్లాడుతూ, నీకొక విషయం తెలుసా? నీకంటే ముందు జిన్షావ్ నన్నే ప్రేమించింది. మేమిద్దరం కలిసి ఉండాల్సిన వాళ్ళము. మా ఇద్దరి జీవితాల మధ్య అడ్డంగా వచ్చిన వాడివి నువ్వే అని గట్టిగా అరుస్తున్నాడు. ఆ మాటలు విని చెన్ను ఒక్కసారిగా షాక్ అవుతున్నాడు. అతను వెంటనే జిన్షావ్ వైపు తిరిగి చూస్తున్నాడు. జిన్షావ్ కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా నిలబడిపోతుంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.